దేవ్యా, నేను నేను కామిని, నాకు యజమానురాలు అంటే ఈ ఇంటికి కూడా యజమానురాలు అన్నమాట. తాళి కట్టిన భార్య ఇంట్లో ఉండగా మరో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంటి యజమానురాలు చెప్పడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? నాకు గురువు, నేస్తం, ప్రేయసి సర్వం కామిని. అసలు కామిని మాట మీద నేను పెళ్లి చేసుకున్నాను. నోరు మూసుకు వెళ్ళి మా ఇద్దరు కాఫీ తీసుకురా, సినిమాకి వెళ్ళాలి. కాఫీ కాదు, ఇంత విషయం తీసుకొస్తాను. ఏమే, ఆయనకి సిగ్గు లేకపోతే నీకు మానాభిమానాలు లేవు? మరో స్త్రీ కాపురంలో చిత్తుపట్టడానికి వచ్చావా? మర్యాదగా నా ఇంట్లోంచి బయటికి రాడు. అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావే సురేష్? కామిని ఇంకొక మాట తూలా ఉంటే నీ తొక్క చేస్తా. కొట్టినా చంపినా అతిశాచిగా ఉండడానికి వీల్లేదు. పోలే దైవా, కూర్చో. కామిని దెయ్యమంటావా? నా కామిని దెయ్యమంటావా? నోరు మూసుకుని పడి ఉంటే మొగుడు ఎదుటైనా ఉంటాం. సురేష్ పోదాం. ఊరుకో సుద్దమ్మా, ఊరుకో. పెద్ద పిల్లాంటి శంభు ప్రసాద్ గారు చెల్లెలివి నీకు దెబ్బలు తినే కర్మేవుడు తల్లి. స్వయంకృత అపరాధం. అన్నయ్య మాట కాదని పెళ్లి చేసుకున్నందుకు ఫలితం. అక్కడికి ఫోన్ చేసి చెప్పమ్మా. ఎందరి కుటుంబంలో సరిదిద్దిన పెద్ద మనిషి జల్లులు కాపురాన్ని సరిదిద్దలేరా? అయినా ఏ మొక్క పెట్టుకొని చెప్పదు. ఈ పరిస్థితి తెలిసిందంటే అన్నయ్య కొంటే పగిలిపోతుంది. వద్దునాగమ్మా, వద్దు. అమ్మా సుధా. అన్నయ్య, అన్నయ్య కూర్చో. వదిన అందరూ బాగున్నారా? ఏమిటమ్మా ముఖం మీద దెబ్బలు? దెబ్బ? అదే అదేం లేదన్నయ్య. పోపు డబ్బా తీసుకుంటే గోడ కొట్టుకున్నాను అంతే అన్నయ్య. నీ వెళ్ళి కాఫీ తీసుకొస్తాను, ఉండన్నయ్య. వద్దమ్మా, అవతల నాకు అర్జెంట్ పని ఉంది. సురేష్ ఎక్కడ? ఇంట్లో సరుకులు తేవడానికి బజార్కి వెళ్ళారు. అలాగా, ఈ డబ్బు ఉంచుకో. డబ్బెందుకన్నయ్య? ఉండని అమ్మా, అవసరానికి పనికొస్తుంది. వస్తాను. వాళ్ళన్న ఇచ్చారట, పెట్లో దాచుకుంటే పట్టేశా. చేప గాలానికి చిక్కుకున్నట్టే. ఇక మన ప్లాన్ సాగిద్దాం. పిలువు. సుధా, ఏ సుధా. ఏమిటి? మీ అన్నయ్యకి ఫోన్ చేసి అర్జెంట్ గా 5 లక్షలు కావాలని చెప్పు. ఎందుకు? నీ పొందకి వ్యాపారం కోసం చెప్పు. ఏమిటి వ్యాపారం? ఆ తగిడి నువ్వు కలిసి తన్నాడేగా. నేను ఫోన్ చేయను. ఎందుకు అనవసరంగా మొరాయించి ఒళ్ళు ఊని చేసుకుంటావు? పొద్దుగా ఫోన్ చేయి పాప. చేయను. చెయ్యకపోతే నిజంగా ఈ రోజు నీ ప్రాణం తీస్తానే. నా ప్రాణం నువ్వు తీయలేదు. ఆ పదార్థాల ప్రాణం నేనే తీస్తాను. కామిని పిశాచి. ఇవాళ నిన్ను కామిని చంపుతావా? ఈ రోజు నీ ప్రాణం చూడలే. ఒంటి గట్ట అంత తొందరగా చదవలే. పోదా పోదా. హలో, నేనమ్మగారు, సుధమ్మ గారు పని మనిషి నాగమ్మను మాట్లాడుతున్నాను. ఏం జరిగిందో వివరంగా చెప్పు. ఎక్కడి నుంచి శోభా ఫోన్? సుధ ఇంటి దగ్గర నుంచండి. ఇది ఫోన్ ఇలాగ నేను మాట్లాడతాను. మాట్లాడుతుంది సుధ కదండి, వాడి పని మనిషి. నువ్వు చెప్పు నాగమ్మా. సురేష్ గారు, సుధమ్మ గారిని చితకబారేశారు అమ్మగారు. ఇప్పుడు సుధ ఎలా ఉంది? ఆమెను చూస్తుంటే నా కడుపు చెరువైపోతుంది అమ్మగారు. సరే, ఏమిటి శోభా, సుధకేమైంది? అవన్నీ ఆడవాళ్ళ విషయాలు. రాణి, రాణి. అక్కయ్య, రాజా, నువ్వు ఒకసారి సుధ ఇంటికి రావాలి. ఇంతకీ ఏం జరిగింది? భార్యాభర్తలు ఏదో కీచులాడుకున్నారట. పని మనిషి ఫోన్ చేసి చెప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళకి అప్పుడే తగాదాలేమిటి? అతనికి పెళ్లికి ముందు వేరే ప్రియురాలు అంటుంది. దాన్ని సరాసరి ఇంటికి తీసుకొచ్చాడట. అంత పని చేశాడా? సుధ ఎదురు తిరిగి కొట్టాడట. సుధను కొట్టాడా? రాజా, రాజా, రాజు, రాజు.
రాజాని శంభూప్రసాద్ తమ్ముడు సారీ మిస్టర్ శంభూ ప్రసాద్, వెరీ సారీ. ఇప్పుడే పెద్దబాబు గారు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారమ్మా. పెద్దబాబు గారు ఇక్కడికి వచ్చారా? అవునమ్మా. రాజా, తొందరగా హాస్పిటల్కి వెళ్దాం. ఏంటి ఇన్స్పెక్టర్? మిస్టర్ రాజా, యువర్ అండర్ అరెస్ట్. ఎందుకు? మీ బావమతి సురేష్ ను కొట్టి చంపినందుకు. సురేష్ ని రాజా చంపలేదు, దానికి నేను సాక్ష్యం. సారీ మేడం, రాజా చంపినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. కమాన్ రాజా. ముద్దాయిని హాజరుపరచండి. యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ ప్రాసిక్యూటర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ రాజా, సురేష్ను చంపాలనే ఉద్దేశం నీకు ఎందుకు కలిగింది? సురేష్ నేను చంపలేదు. కొట్టావు, చచ్చే వరకు కొట్టావు. నేను కొట్టినప్పుడు ఆ నీచుడు చావలేదు. యువర్ ఆనర్, సురేష్ చనిపోయిన తర్వాత కూడా ముద్దాయికి అతని మీద ఎంత కోపం ఉందంటే బతికుండగా ఎంత కసి ఉండేదో అర్థమవుతుంది. సాక్షుల విచారం ప్రారంభించండి. థ్యాంక్ యూ రానర్. ప్రాసిక్యూషన్ ఇన్స్పెక్టర్ గోపాలరావు. ఇన్స్పెక్టర్ గోపాలరావు. ఇన్స్పెక్టర్, హతుడు మరణించిన రాత్రి ఆ సంఘటన జరిగిన స్థలానికి మీరు వెళ్లేసరికే సురేష్ చనిపోయాడా, ఆ తర్వాత చనిపోయాడా? మేము వెళ్లేసరికే శవం చుట్టూ జనం మూగున్నారు. మరి రాజాయే హంతకుడని ఎలా నిర్ధారణ చేశారు? సురేష్ ని చావబాదింది రాజా అని ప్రత్యక్ష సాక్షులు చూసి చెప్పారు కనుక. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. తర్వాత సాక్షి జాస్తి జలమయ్యా. జాస్తి జలమయ్యా. చలమయ్య గారు, రాజా సురేష్ ని కొడుతుండగా మీరు చూశారా? 2 కళ్ళతో చూశానండి. ఆహా, మీరు అప్పుడు అక్కడ ఎందుకున్నారు? నేనొక్కడేమిటి సార్, ఊళ్ళో జనమంతా ముగితేను. అవును, రాజా కొడుతుండగా సురేష్ ఎదురు తిరిగాడా? ఎక్కడెదురు తిరుగుతాయండి, కాళ్ళ చేతిలో ఒకటే బాదుడు బాతుంటాను. అంటే దెబ్బలాటలో అనుకోకుండా చనిపోవడం కాదు, సురేష్ ని చంపడం కోసమే రాజా కొట్టేయండి మీ ఉద్దేశమా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ వారు సాక్షిని తన వాదనకు మళ్లించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. రాజా సురేష్ ని కొట్టి వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేశారు? ఏం చేస్తాం, వాడు చచ్చినా సరే పచ్చి మంచినీళ్ళు ఇచ్చారంటే మర్యాద దక్కదని భయపెట్టి వెళ్ళిపోయాడండి. మేమందరం ఇళ్లలో దూరాం, కిటికీలు కూడా మూసుకున్నామండి. అక్కడికి నాకే మనసు ఉండబట్టక మా ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. తర్వాత సాక్షి శ్రీమతి శోభాదేవి. శోభాదేవి, రాజా సురేష్ ని కొడుతున్నప్పుడు రాజా పక్కనే మీరు ఉన్నారు కదా? ఉన్నాను. అంటే సురేష్ హత్యకి మీరు ప్రత్యక్ష సాక్షి అన్నమాట. ప్రత్యక్ష సాక్షిని, కానీ సురేష్ హత్యకు కాదు. సురేష్ రాజా దెబ్బలకు చనిపోలేదు. ఆహా, మరి ఆ స్పాట్ నుంచి రాజాని హడావుడిగా ఎందుకు తీసుకెళ్లారు? ఇంకా కొడితే అతనికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని. కానీ అంతకు ముందే ప్రమాదం జరిగిపోయిందని మీకు తెలియదు? లేదు, అప్పటికే ప్రమాదం జరగలేదు. పోనీ వెళ్లే ముందు సురేష్ ని కదిలించి చూశారా? లేదు. యువర్ ఆనర్, హతుడు సురేష్ ని తానే కొట్టినట్టుగా ముద్దాయి రాజా అంగీకరించాడు. ఆ దెబ్బలకే సురేష్ చనిపోయినట్టు మెడికల్ రిపోర్ట్ కూడా ఉంది. ముద్దాయి రాజా చదువుకున్నవాడు, చట్టం అంటే తెలిసినవాడు, అయినా ఉద్దేశపూర్వకంగా సురేష్ ని హత్య చేసినట్టు నిరూపణ అయింది కనుక ముద్దాయి కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కోర్టు ఈజ్ అడ్జర్న్డ్. నాన్న,
నేనే నాన్న. అలా పిలిచే అర్హత ఏనాడో కోల్పోయావు. అసలు ఈ గడప దొక్కే హక్కు నీకు లేదు. ఎందుకు వచ్చావు? పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఆశీర్వాదం పొందలేకపోయాను. ఇప్పుడైనా మీ దీవెనలు అందుకుందామని వచ్చాను. ఏమని దీవించ? తండ్రి పరువు తీసిన తనయవు చిరంజీవాన్ని దీవించన? రేపో మాపో ఉరికెంబెట్టుకుని ఉన్న ఒక హంతకుడు భార్యవు దీర్ఘసుమంగళీ భవాని ఆశీర్వదించు. నేరస్తులను శిక్షించే జడ్జిగా కాక బిడ్డల తప్పులు క్షమించే తండ్రిగా ఆలోచించండి. ఆలోచించే అవకాశమే లేదు. చట్టం న్యాయం ఈ అనుబద్ధాలకు అతీతమైన హంతకుడు తమ్ముడు హంతకుడు అవుతాడని నేను ఆనాడే చెప్పాను. రాజా హంతకుడు కాదు. మా కుటుంబం మీద ద్వేషం కొద్దీ ఎవరో దుర్మార్గులు హత్య చేశారు. డాక్టర్ రిపోర్టు ప్రకారం రాజా కొట్టిన దెబ్బలకే హతుడు చచ్చిపోయాడు. లేదు, రాజా కొట్టిన దెబ్బలకు సురేష్ చనిపోలేదు. రాజా నేను తీసుకెళ్లేటప్పుడు సురేష్ బ్రతికే ఉన్నాడు. ఆ తర్వాత చనిపోయాడంటే దీని వెనక ఏదో గూడు పుటానే ఉంది. ఆ రహస్యం తెలియ వరకు మీ తీర్పు ఆపండి. నాకు ప్రతిభిక్ష పెట్టండి. కాలం నీకోసం ఆగదు. నాకు తెలిసినంత వరకు రాజాకి ఉరికమ్మని తప్పదు. ఇక వెళ్ళండి.